So the time of ascent is Ta is u sin theta by. So this is the time taken for the projectile to reach maximum height. అంటే ఇనీషియల్ పాయింట్ నుంచి మాక్సిమం హైట్ కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అంటే u sin theta by g టైం పడుతుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్ దట్ అక్కడ నుంచి మళ్ళీ గ్రౌండ్ కి రావాలన్నా అంతే టైం పడుతుంది. సో ఆల్సో దిస్ ఈస్ ద టైం టేకెన్ టు రీచ్ గ్రౌండ్ ఫ్రమ్ మాక్సిమం హైట్. ఆల్సో దిస్ ఈస్ ద టైం taken to reach ground from maximum height. From maximum height. So maximum height నుంచి ground కి రావాలన్నా కూడా ఇదే టైం పడుతుంది. But that we call as time of descent. So therefore I can also write that time of descent is also u sin theta by g. అంటే మాక్సిమం హైట్ కి వెళ్ళడానికి u sin theta by g పడుతుంది. అక్కడ నుంచి మళ్ళీ గ్రౌండ్ కి రావడానికి కూడా u sin theta by g టైమే పడుతుంది. అంటే టోటల్ గా ప్రొజెక్ట్ చేసిన పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ గ్రౌండ్ కి రావాలంటే ఎంత టైం పడుతుంది? Time of ascent plus time of descent. So therefore we can also write here is, therefore the capital T stands for time of flight amma. Time of flight ante మొత్తం గాలిలో ఎంతసేపు ఉందో, the time for which the particle is in air is called time of flight. So the capital T I'm writing as time of flight. So time of flight is nothing but time of ascent plus time of descent, Ta plus Td. So time of ascent plus time of descent ante u sin theta by g plus u sin theta by g. Ante total ga emautundi 2u sin theta by g. So what is the time of flight I can write? So the time taken to reach the ground from ground anamata. So time of flight is capital T to indicate cheddam, and that we are writing as 2u sin theta by g. So is it clear so far? Time of ascent, time of descent and time of flight. Ante projectile motion లో గ్రౌండ్ నుంచి పైకి వెళ్ళడానికి u sin theta by g అండ్ కిందికి రావడానికి కూడా u sin theta by g. సో టోటల్ ఇట్ విల్ టేక్ 2u sin theta by g టైం. గాట్ ఇట్? రైట్, లెట్స్ కంటిన్యూ ఫ్రమ్ హియర్. ఇప్పుడు టైమ్ ఆఫ్ అసెంట్ వచ్చేసింది, టైమ్ ఆఫ్ డిసెంట్ ఉంది. మనం మాక్సిమం హైట్ కూడా కనుక్కోవాలి, అది కూడా కనుక్కుందాం. బట్ దానికంటే ముందు ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు ఈ పాత్ ఏదైతే ఉందో, ఇది ట్రావెల్ చేసిన పాత్ ఆఫ్ ప్రొజెక్టైల్ అని మనం దేన్నైతే అన్నామో, ఈ పాత్ ఏదో ఒక దాని నేమ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇలా తిరిగింది అనుకుంటా మొత్తం, అది సర్కిల్, స్ట్రైట్ లైన్. అలాగే దీనికి ఒక పేరు ఉంటుంది, ఆ పేరు ఏంటంటే పారాబోలా. సో దేర్ ఆర్ డిఫరెంట్ కర్వ్స్ విచ్ ఆర్ రెగ్యులర్ కర్వ్స్. రెగ్యులర్ అంటే మనకు తెలిసినవి. అదేంటంటే వన్ ఈజ్ పారాబోలా, ది అదర్ ఈజ్ హైపర్బోలా, సర్కిల్, ఎల్లిప్స్, ఇలా డిఫరెంట్ కర్వ్స్ ఉంటాయి. అందులో ఈ కర్వ్ ఏంటంటే పారాబోలా. అది మనం ప్రూవ్ చేయాలి. ఏంటని? సో ద పాత్ విచ్ ఈస్ ఫాలోడ్ బై ఆబ్లిక్ ప్రొజెక్టైల్. ఆబ్లిక్ కి మీనింగ్ ఏంటంటే యాంగిల్ అన్న. రిమెంబర్ దిస్ వన్, వెన్ ఎవర్ యూ సీ ద టర్మ్ ఆబ్లిక్, ఇట్ హ్యాస్ టు డీల్ సంథింగ్ విత్ యాంగిల్. సో యాంగిల్ తో ప్రొజెక్ట్ చేసాం కాబట్టి ఆబ్లిక్ ప్రొజెక్టైల్ అంటాం అంతే. సో పెద్ద దేర్ ఇస్ నథింగ్ మచ్ టు వరీ అబౌట్ దట్ వన్. సో లెట్స్ గో అహెడ్ హియర్. సో నౌ వీఆర్ ట్రైంగ్ టు ప్రూవ్ దట్ పాత్ ఆఫ్ ప్రొజెక్టైల్, పాత్ అన్న ట్రాజెక్టరీ అన్న ఒకటే, ఆఫ్ అ ప్రొజెక్టైల్ ఈజ్, అది పారాబోలా అని మనం చూపించాలి. లెట్స్ సీ మరి ఎలా చూపిద్దామో చూద్దాం. మరి పారాబోలా అంటే ఇట్స్ ఎ కర్వ్ కదా, పారాబోలా కర్వ్. సో ఎలా ప్రూవ్ చేద్దామంటే, ఇప్పుడు మనకి ఎక్స్ వైకి ఎక్స్ప్రెషన్స్ ఆల్రెడీ ఉన్నాయిరా. ఏంటి ఎక్స్ కి ఎక్స్ప్రెషన్ ఏంటంటే, ఎక్స్ ఈజ్ యూ కాస్ థీటా ఇంటూ టీ, వై ఈజ్ యూ సైన్ థీటా ఇంటూ టీ మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్. వీళ్ళిద్దరిలో నుంచి టీ ఎలిమినేట్ చేద్దాం మనం. ఎలా ఎలిమినేట్ చేయాలి టీ చూద్దాం. we have x is equal to, ఏం రాసాం, x is equal to u cos theta into t, which is first expression,
and y is equal to u sin theta into t minus half gt square. ఇందులో x వేరియబులే, y వేరియబులే, theta కాన్స్టెంట్, టైం కూడా వేరియబుల్. మరి మనకి ఈక్వేషన్ అంటే ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఏమొస్తుందంటే ax plus by plus c equal to 0. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అంటే x square by a square plus y square by a square is equal to 1. అలా ఎలిప్స్ ఒక ఈక్వేషన్, పారాబోలా ఒక ఈక్వేషన్. అందులో x y ఉంటాయి కానీ t ఉండదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో నుంచి t ఎలిమినేట్ చేయాలి. ఎలా ఎలిమినేట్ చేయాలి? t లో ఒకసారి చూడండి. t ఎలిమినేట్ చేయాలి అంటే ఒక దాంట్లో ఉన్న టీని ఇంకో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుందాం, అది ఎలిమినేట్ అయిపోతుంది. సో ఎలా ఎలిమినేట్ అవుతుందంటే లుక్ అట్ దిస్. ఫ్రమ్ దిస్ కెన్ ఐ రైట్ t is equal to x by u cos theta? t is equal to x by u cos theta రాయొచ్చండి. గుడ్. Pranati raised her hand. Okay. x by u cos theta. That I would like to substitute here. y లో సబ్స్టిట్యూట్ చేస్తాను. చేస్తే ఆ ఎక్స్ప్రెషన్ ఏమవుతుందంటే y is equal to u sin theta into t. t అంటే x by u cos theta minus half g t square అంటే x by u cos theta whole square. So let's solve this. y is equal to what is u? ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతారా? ఏం క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ? u క్యాన్సిల్ అవుతుంది కదా అన్న ఉషశ్రీ. సో u క్యాన్సిల్ అయిపోతుంది. sin theta by cos theta is tan theta. So you have tan theta into x. Correct? Tan theta into x. మైనస్ ఇక్కడ ఏం క్యాన్సిల్ కాదనుకుంటా. మైనస్ ఎక్స్ ని వేరుగా మిగతా దాన్ని వేరుగా రాస్తా. g by 2u square cos square theta into x square. Is it fine? Yeah. So y is equal to tan theta into x minus g by 2u square cos square theta into x square. Right. So ఈ theta కాన్స్టెంట్ కాబట్టి ఆబ్వియస్లీ tan theta కూడా కాన్స్టెంట్ కాబట్టి ఈ కాన్స్టెంట్ ని సమ్ a అనుకుందాం రా. ఈ ఒక్క కాన్స్టెంట్, ఇవన్నీ కాన్స్టెంట్సే కాబట్టి అంటే u మనం చూస్ చేసుకునేది, theta కూడా మనం చూస్ చేసుకునేది కాన్స్టెంట్స్ అవుతాయి. దీన్ని సమ్ b అనుకుందాం. అంటే మనం ఏమనుకున్నాం ఇక్కడ? a is equal to tan theta and b is equal to g upon 2u square cos square theta. రైట్. సో అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఎలా మారిపోతుందంటే ఇలా రాయడం వల్ల మనకు క్లారిటీ వస్తుందంటే y is equal to ax minus bx square అనే ఇలా ఎక్స్ప్రెషన్ వచ్చింది. y is equal to ax minus bx square అనే ఎక్స్ప్రెషన్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే పారాబోలాని ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ పారాబోలాని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఆ పాత్ కూడా పారాబోలాని మనం చెప్పినట్టే కదా. నేను చెప్పింది అర్థమైందా? This expression represents a parabola. Therefore, path of projectile is also parabola. So, adi ikkada rastam, this expression represents parabola. Leda this equation represents parabola. So hence I can say that hence path of projectile is parabola. Hence path of projectile is parabola. Okay. So ఇది మనం ప్రూవ్ చేసాం. టైమ్ ఆఫ్ అసెంట్ కనుక్కున్నాం, టైమ్ ఆఫ్ డిసెంట్ కూడా కనుక్కున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మాక్సిమం హైట్ కనుక్కుందాం రా. లెట్స్ ట్రై టు ఫైండ్ అవుట్ ద మాక్సిమం హైట్. సో మాక్సిమం హైట్ ఎలా కనుక్కోవాలి? ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి నాకు. మాక్సిమం హైట్ ఎలా కనుక్కోవాలి? వాట్స్ యువర్ ఐడియా?
How do we find maximum height? What do you think? Maximum height కనుక్కోవాలంటే ఎలా కనుక్కోవాలి? మనకు ఐడియా రావాలి maximum height ఎలా కనుక్కోవాలి. ఇప్పుడు గ్రౌండ్ నుంచి maximum height కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో తెలుసుగా. మరి టైం తెలిసినప్పుడు హైట్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు హైట్ అనేది వర్టికల్ కి సంబంధించింది కదరా. హైట్ అనేది వర్టికల్ కి సంబంధించింది. సో వర్టికల్ ఇప్పుడు వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఎలా రాస్తామంటే y is equal to u sin theta into t minus half gt square. ఇది వర్టికల్ కి సంబంధించింది. మాక్సిమం హైట్ కూడా వర్టికలే కదా. ఇప్పుడు y వాల్యూ చూడండి, ఇక్కడ చూడండి, నేను ఇక్కడికి వచ్చాను, ఈ పాయింట్కి వచ్చాను, ఇదే మాక్సిమం హైట్. ఇక్కడ ఎంతో కొంత వైకి వాల్యూ ఉంటుంది కదా, దాన్నే కదా మాక్సిమం హైట్ అంటాం మనం. సో అలా ఆ మాక్సిమం హైట్ కనుక్కోవాలంటే అందులో టీ ఏం సబ్స్టిట్యూట్ చేయాలరా? టైం తెలియాలి కదా. ఇప్పుడు టైం 0 పెట్టామనుకో, y 0, టైం పెంచుకుంటూ వెళ్తే y కూడా పెరుగుకుంటూ వెళ్తుంది. తర్వాత మళ్ళీ y మాక్సిమం అయ్యి అక్కడ నుంచి మళ్ళీ తగ్గుతూ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫైనల్గా వచ్చేసరికి y 0 అయిపోద్ది. సో అంతేనా? సో ఇక్కడ y ఎక్స్ప్రెషన్ లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తే నీకు మాక్సిమం హైట్ వస్తుంది? టైం. నో వన్ ఇస్ ఆన్సరింగ్. y వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఇస్ y. ఏంటి వర్టికల్ డిస్ప్లేస్మెంట్ అంటే u sin theta into t minus half gt square. ఇప్పుడు t 0 సబ్స్టిట్యూట్ చేస్తే y 0 అవుద్ది కదరా, అంటే గ్రౌండ్ లో ఉంటుందని అర్థం. t ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మాక్సిమం హైట్ వస్తుంది అంటున్నా నేను. ఏ టైం తర్వాత మాక్సిమం హైట్ కి రీచ్ అవుద్ది అంటున్నా. The particle reaches maximum height after time వచ్చినట్టే. ఆఫ్టర్ టైమ్ ఆఫ్ అసెంట్. టైమ్ ఆఫ్ అసెంట్ అంటేనే అది u sin theta by g. ఇక పైన రాసి ఏం లాభం? u sin theta by g అనే టైం తర్వాత మాక్సిమం హైట్ కి వెళ్తుందిరా అని చెప్పాను నేను. ఎట్ సర్టెన్ పాయింట్ వర్టికల్ వెలాసిటీ 0 కాల్డ్ మాక్సిమం హైట్. ఏ టైం తర్వాత వర్టికల్ వెలాసిటీ 0 అవుద్ది? u sin theta by g. అదే టైం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అక్కడ మాక్సిమం హైట్ ఎంతో కనుక్కోవచ్చు కదా. So the y is the vertical velocity, which is y is the vertical component of displacement. So therefore the maximum height is equal to u sin theta into t place lo em rayalante u sin theta by g rayalamma. u sin theta by g minus half g t square ante u sin theta by g whole square. So ikkada em avutundante u sin theta into u sin theta, u square sin square theta upon g minus I think ఒక g క్యాన్సిల్ అవుతుంది స్క్వేర్ లో నుంచి, ఒకటి g మిగులుతుంది. సో u స్క్వేర్ ఇక్కడ కూడా u స్క్వేర్ sin స్క్వేర్ theta by 2g ఉంటుంది ఇక్కడ. సో u స్క్వేర్ sin స్క్వేర్ theta by g లో నుంచి u స్క్వేర్ sin స్క్వేర్ theta by 2g తీసేస్తే ఏం మిగులుతుంది? u స్క్వేర్ sin స్క్వేర్ theta by 2g ఏ మిగులుతుంది. u స్క్వేర్ sin స్క్వేర్ theta, ఎందుకంటే
ఎల్సిఎం 2g కదా, ఇక్కడ 2 టైమ్స్ మల్టిప్లై చేస్తాం, ఇక్కడ 2 వస్తుంది, 2 - 1 అంటే 1 కాబట్టి u square sin square theta by 2g. So what is that maximum height you have got? So maximum height reached by the projectile is h max is equal to u square sin square theta upon 2g. This is the maximum height. గ్రౌండ్ నుంచి ఎంత మాక్సిమం హైట్కి వెళ్తుందో అది ఇదన్నమాట, u square sin square theta upon 2g. This is the maximum height now. So